వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా బాగున్నాము. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ దాండియా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇక్కడైతే నేను సూర్యాంష్ ఫ్యాబ్కి వచ్చాను. స్టోర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. చాలా డేస్ అయిపోతుంది కదా ఒక షాపింగ్ వీడియో పెట్టి, మెయిన్ గా ఫ్యాబ్రిక్స్ గురించి పెట్టి చాలా డేస్ అవుతుంది. సో అందుకే పెట్టాలనిపించింది. అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అని. ఈ దాండియా అవుట్ఫిట్ రీల్ పోస్ట్ చేయగానే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది నాకు, షార్ట్స్ లో అండ్ రీల్స్ లో కూడా. సో అందుకే అందరికి డీటెయిల్ గా చూపిద్దాము అనిపించింది. సో ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. రాగానే కొంచెం ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. నేను ఎప్పుడు ఫ్యాబ్రిక్ స్టోర్ కి వచ్చినా నేను ముందే డిసైడ్ అయ్యి వస్తానన్నమాట, నాకు ఎలాంటి అవుట్ఫిట్ కావాలి అనేది. పింట్రెస్ట్ లో చూసి అలా రిఫరెన్స్ పిక్స్ అని చూసి, సో దట్ పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు. ఆల్రెడీ మనం ఒకటి ఇమాజిన్ చేసుకొని వస్తాం కాబట్టి ఈసారి అలా 2-3 అవుట్ఫిట్స్ అనుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఒక్కటే ఫిక్స్ అయిపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్యాబ్రిక్ ఉండకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అందుకే నేను 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏది దొరికితే అది చూసుకుందామని. నేను స్టోర్ లోకి రాగానే నాకు ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చేసింది. సంథింగ్ లైక్ దాండియా వైబ్ లాగా అనిపించింది. మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి. కాకపోతే ఇది 2.5 మీటర్సే ఉంది. అంత తక్కువ ఉంటే అసలు ఎక్కడ సరిపోతుంది. సో అందుకే ఇంకా అది పక్కన పెట్టి వేరే చూస్తా ఉన్నాను. ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను. ఇన్ని టైమ్స్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తే నాకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇన్ని మంచి మంచి ఫ్యాబ్రిక్స్ చూస్తే అసలు ఏది తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోవాలి అసలు ఎలాంటి తీసుకోవాలనుకుంటున్నామని. సో రాగానే వాళ్ళకి పిక్చర్స్ చూపిస్తే అది ఈజీ అవుతుంది అనమాట మనకి. నాకైతే ఇలా అవుట్ఫిట్ క్రియేట్ చేయడం చాలా నచ్చుతుంది. లాస్ట్ 2 years నుంచి దాండియా అవుట్ఫిట్ చేస్తున్నాను. సో దాని ముందు ఇయర్ అయితే అందరికీ అసలు బడ్జెట్లో అది చాలా బాగుండే అసలు. సో ఇప్పుడు అంత ఈజీగా ఫ్యాబ్రిక్స్ తక్కువ ప్రైస్లో దొరకట్లేవు. సో లాస్ట్ ఇయర్ది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిక్చర్ పెడతాను సైడ్కి చూడండి. సో ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా. సో అలా లాస్ట్ 2 yearsది కూడా చాలా బాగా అనిపించింది. సో దిస్ ఇయర్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి చాలా సర్చ్ చేశాను. స్టోర్లో అయితే చాలా ఫ్యాబ్రిక్ కలెక్షనే ఉంటుంది. న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్ చాలా చూడొచ్చు. అండ్ మెన్స్కి కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్లో. సో ఎవరైనా మెన్స్కి కూడా కుర్తాస్ అలా స్టిచ్ చేసుకోవాలంటే చూడొచ్చు. ఇక్కడ నా రిఫరెన్స్ ఐడియాస్ అని చూపిస్తున్నాను వాళ్ళకి. ఇదేం ఫ్యాబ్రిక్, ఇది ఎక్కడ ఉంటుంది, సో ఇది డయబుల్ దొరుకుతుందా అవన్నీ అడుగుతాను అనమాట. సో ఇక్కడ డయబుల్లో కూడా నాకు చాలా ఫ్యాబ్రిక్స్ చూపించారు జార్జెట్లో మెయిన్గా. కాకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే డై చేస్తే చాలా రింకిల్స్ వచ్చేస్తాయి. జార్జెట్లోనే ఆల్రెడీ కలర్డ్ ఫ్యాబ్రికే ఉంటే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అసలు కలెక్షనే లేకుండే, ఓన్లీ డయబుల్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉండే. సో కలర్ చేయించాలన్నమాట. డై చేయిస్తే ఏంటంటే నాకు కొంచెం అటు ఇటు ఉండే, అంత కాన్ఫిడెంట్ లేకుండే అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ డ్రెస్ నేను చూస్ చేసుకుంది అయితే అది సెలెక్ట్ చేసుకోలేకపోయాను, బికాజ్ ఇది డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి. కానీ డయబుల్లో అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. మీరు రీల్లో మాత్రం ఓన్లీ 1 minute or 1.5 minute మాత్రమే చూస్తారు. దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఇంత ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను 2 hours అలా సర్చ్ చేశాను అనమాట అవుట్ఫిట్ కోసం. అయితే వేరే స్టోర్కి కూడా వెళ్ళాను, తర్వాత ఈ స్టోర్కి వచ్చాను. అలా చాలా స్టోర్స్ వెళ్తూ ఉంటాను, ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తుంటాను. సో చాలామంది ఏమనుకుంటారంటే నేను నా ఓన్ మనీ స్పెండ్ చేస్తాను ఫ్యాబ్రిక్స్ కోసం అనుకుంటారు. లేదు, యాక్చువల్లీ ఐ వర్క్ విత్ బ్రాండ్స్. అంటే ఇప్పుడు సూర్యాంష్కి నేను వర్క్ చేశాను అనమాట. సో వీ టుగెదర్ కొలాబరేటెడ్ అనమాట ఈ దాండియా అవుట్ఫిట్ కోసం. ఈవెన్ నర్సింగ్ అయినా ఏ స్టోర్ అయినా సరే వీ టుగెదర్ కొలాబరేట్, బ్రాండ్తో నేను కొలాబరేట్ అవుతాను. సో దట్ వాళ్ళు నాకు ఫ్యాబ్రిక్ ఇస్తే నేను స్టైల్ చేసి చూపిస్తాను. ఈ ఫీల్డ్లోకి నేను వచ్చిన కొత్తలో 1 year ఏమో అట్లా నేను నా ఓన్గా చేసుకున్నాను అనమాట. ఓన్ పాకెట్ మనీ తోటి స్పెండ్ చేసి మరి ఇవన్నీ చేశాను. దాని తర్వాత పెద్ద పెద్ద బ్రాండ్స్ నన్నే అప్రోచ్ అయ్యి ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. ఇట్ ఆల్ కమ్స్ విత్ కన్సిస్టెన్సీ, ఇంకా కాన్ఫిడెన్స్. మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంకా మంచిగా కన్సిస్టెంట్గా మనం కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏమనుకుంటారంటే నేను స్టైల్ చేసిన అవుట్ఫిట్స్, నేను ఇన్స్టాగ్రామ్లో చూపించే అవుట్ఫిట్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అనుకుంటారు. లేదు, అట్లయితే పెద్ద షాపింగ్ మాలే ఓపెన్ చేయొచ్చు. బట్ లేదు గైస్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు స్టోర్. స్టోర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. లేదు అంటే నేను వాళ్ళకి సేల్ చేస్తాను. అట్లా రైదర్ ఆప్షన్స్లో ఏదో ఒక చూస్ చేసుకుంటాం అనమాట. అందుకే నేను ఒక్కసారి వేసిన అవుట్ఫిట్ మళ్ళీ కనిపించదు. సో అందరు అడుగుతుంటారు మీరు వేసిన అవుట్ఫిట్ మళ్ళీ వేయరు, మరి ఎక్కడ పెడతారు ఇవన్నీ అని. సో అయితే స్టోర్ వాళ్ళకైనా ఇస్తాను, లేదా ఐ విల్ సేల్ దమ్. కానీ కొన్ని అవుట్ఫిట్స్ మాత్రం ఇంకా నా దగ్గరే ఉన్నాయి, అవి ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో అవి కూడా నేను ఎగ్జిబిషన్లో సేల్ పెట్టాలి అనుకుంటున్నాను. వన్ డే నేను మీ అందరికి ఇన్ఫార్మ్ చేసి సేల్ పెడతాను. సో అప్పుడు నన్ను కలవాలనుకున్న వాళ్ళు వచ్చి కలిసి నచ్చిన డ్రెస్సెస్ కూడా పిక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడైతే నేను అనుకున్న ఫ్యాబ్రిక్ దొరికింది, కాకపోతే కలర్ ఏది చూస్ చేసుకోవాలి అని చూస్తున్నాను. ఎందుకంటే ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, సో ఇది బార్డర్ లాగా యూస్ చేయొచ్చు అని తీసుకున్నాను. సో బార్డర్కి సపరేట్గా లేస్ కాకుండా సో బార్డరే ఇది తీసేసుకుంటే, అంటే ఫ్యాబ్రికే బార్డర్ లాగా యూస్ చేస్తున్నాము. ఇలాంటి అవుట్ఫిట్స్ మనకి వెడ్డింగ్ ఈవెంట్స్లో మెహందీ, సంగీత్, ఇంకా రిసెప్షన్స్కి కూడా చాలా బాగుంటాయి. బడ్జెట్లో అయిపోతాయి అనమాట, మగ్గం వర్క్ ఏం లేకుండా. ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా పెద్ద పన్నా ఉంది, అందుకే నేను ఇది 2 sides బార్డర్ లాగా యూస్ చేయొచ్చు అని తీసుకున్నాను. అంటే 3 meters తీసుకుంటే 2
సైడ్స్ కట్ చేస్తే లైక్ 6 మీటర్స్ ఇట్లా బార్డర్ వస్తుంది కదా అనే ఆప్షన్ తోటి. సో ఇక్కడ కలర్స్ అయితే చాలా బాగుండే, అంటే ఈ టీల్ గ్రీన్ కలర్ బాగుండే అండ్ మెజంతా పింక్, ఇది వైన్ కలర్ అనమాట. సో ఈ వైన్ కలర్ అయితే ఎందుకో ఇట్లా చూడగానే నచ్చేసింది, ఇంకా నో లుకింగ్ బ్యాక్ అన్నట్టు ఈ వైన్ కలర్కి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఈ కలర్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట. ఈ కలర్ డ్రెస్ నాకు చాలా నచ్చుతాయి. కాకపోతే ప్లెయిన్లో నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫాలింగ్ రా సిల్క్, ఇక్కడేమో క్రేప్ ఉంది. సో ఫాలింగ్ రా సిల్క్లో ఎగ్జాక్ట్ కలర్ మ్యాచింగ్ లేకుండా అండ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ 2 మీటర్స్ అలా ఉండే. నాకు అరౌండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ 7 మీటర్స్ కావాలి. సో అందుకే ఇంకా డైయింగ్ ఆప్షనే మనకి ఉందన్నమాట. ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా చూడగానే నచ్చింది. సంథింగ్ లైక్ దిస్ దాండియాకి చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా రీక్రియేట్ చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది అనిపించింది. సో ఇది పర్ మీటర్ 1650 రూపీస్ ఉందన్నమాట. రీజనబుల్ అనిపించింది. మేబీ లైక్ 3 మీటర్స్ 2 మీటర్స్ తీసుకొని కూడా మనం ఒక అవుట్ఫిట్ని యాప్లిక్ వర్క్ చేయించుకొని అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చూపించాను కదా రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఓన్లీ 2.5 మీటర్స్ ఉందని, దాన్ని పట్టుకొనే ఉన్నాను అనమాట నేను. సో దీంతో కుర్తా అయినా కుట్టించుకోవాలి అనిపించింది. మీకు కూడా అంతేనా? ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తే ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, కాకపోతే అది ఓన్లీ లైక్ అసలు సరిపోని మీటర్స్ ఉంటుంది అనమాట. లైక్ 2.5 1.5 మీటర్ ఉంటుంది. అది ఏం చేయాలో తెలీదు, తీసుకోవాలనిపిస్తుంది బట్ అసలు తీసుకొని ఏం యూజ్ అనిపిస్తుంది, అలా కన్ఫ్యూజన్లో ఉండిపోతాం. ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన బేబీ పింక్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది లేస్ పెట్టి శారీ లాగా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చినట్టుంటే వెళ్ళి స్టోర్లో చూడొచ్చు, చాలా బాగా అనిపించింది. అండ్ శారీ పన్నానా కాదా అని చెక్ చేసుకున్నాను అనమాట. సో చాలా మందికి ఈ లెంత్, శారీ లెంత్ ప్రాబ్లం చాలా ఇష్యూ వస్తుంది కదా, చాలా తక్కువ ఉంటుంది. నేనంటే షార్ట్ ఉంటా కాబట్టి నాకు ఏవైనా సెట్ అయిపోతుంది. హైట్ ఉండే వాళ్ళకైతే శారీ లెంత్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ అనిపిస్తుంది నాకైతే. ఈ లెమన్ ఎల్లో కలర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చూడగానే నచ్చేసింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా అనిపించింది. సో అది తీసుకున్నాను అనమాట. 5.5 మీటర్స్ అట్లా. లాంగ్ ఫ్రాక్ చాలా డేస్ అవుతుంది స్టిచ్ చేపించి. సో ఇక్కడ ఈ బాందిని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది దుపట్టా ఎంత బాగుందో, ఫ్రీకింగ్ గుడ్ గాయ్స్. అసలు వేసుకుంటే ఫీలింగ్ కూడా లేకుండే అంత లైట్ వెయిట్ అండ్ ఇది మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మల్ కాటన్లో. ఇవి తీసుకొని సింపుల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేపిస్తే మస్తుంటాయి. అన్ని లైట్ కలర్స్ మస్తున్నాయి. చూస్తున్నారు కదా, లైట్ ఆరెంజ్, పిస్తా గ్రీన్ కలర్, లైట్ బ్రౌన్ షేడ్స్ కూడా చాలా బాగుండే. కాకపోతే నేను ఈ డార్క్ కలరే తీసుకున్నాను ఎందుకంటే బ్రైట్ కనిపించింది నాకు. అండ్ ఈ కలర్ డ్రెస్ కూడా లేదు. సో దీనిపైన పింక్ కలర్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగా అనిపించింది. సో ఇది 5.5 మీటర్స్ అలా తీసుకున్నాను. నెక్స్ట్ దాండియా అవుట్ఫిట్కి వచ్చేవారు ఈ ఎంబ్రాయిడరీ మొత్తం ఓవరాల్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ అలా తీసుకున్నాను. సో 4 మీటర్స్ అయితే నాకు మొత్తం గేరాకి 7 మీటర్స్ ఉన్న గేరా డ్రెస్కి అంబ్రెల్లా కట్కి మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. కానీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం డైరెక్ట్గా చూస్తే కూడా ఎంత బాగుండేనో. అండ్ ఇందులోనే మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. అంటే నేను ఇంకా మీకు ఎక్కువ చూపించలేదు, మేబీ 7-8 కలర్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ వైన్ కలర్ నచ్చింది. అండ్ లక్కీలీ ఇది కొంచెం ఫ్యాబ్రికే ఉండే, నేను క్రియేట్ చేసే అంత ఇంకా రీస్టాక్ అవుతూ ఉంటుంది. డోంట్ వరీ, మీరు ఒకవేళ స్టోర్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అప్పుడు రీస్టాక్ అయిన కలర్ మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు. బ్లూ ఉండే, బ్లాక్ ఉండే, మెనీ కలర్స్ కూడా ఉండే. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే చూసినంత ఈజీ అస్సలు కాదు గైస్. అంటే ఫైనల్ అవుట్పుట్ అసలు ఎలా వస్తుంది, జనాలకు నచ్చుతుందా లేదా, మెయిన్గా నాకు నచ్చుతుందా లేదా, నేను అనుకున్నట్టు వస్తుందా రాదా, ఇలాంటి మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి గైస్. అసలు అంత ఈజీయే కాదు, బట్ ఏదో అట్లా కాన్ఫిడెన్స్తో ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. ఇట్లా బూటీస్ వచ్చి ఉందన్నమాట. సో ప్లెయిన్ది తీసుకొని డై చేయించాలి. సో ప్లెయిన్ది 3 మీటర్స్ అలా తీసుకున్నాను. ఇంకోటి లెహెంగాకి యూజ్ చేయడానికి ప్లెయిన్ ఫాలింగ్ రా సిల్క్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇది డయబుల్ కాబట్టి ఏ కలర్లో అయినా డై చేయించవచ్చు. సో నేను లెహెంగాకి ఇందాక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్, దిస్ వన్. సో ఇది వైన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్గా నేను ఫాలింగ్ రా సిల్క్ అనేది నేను వైన్ కలర్లో డై చేయించాలి అనుకున్నాను. ఫాలింగ్ రా సిల్క్ ఏమో పర్ మీటర్ 200 or 250 ఆ రేంజ్లో ఉండే. సో మొత్తం 7 మీటర్స్ తీసుకున్నాను. లెహెంగాకి మొత్తం ఫుల్ గేరా రావాలి మనకి దాండియా అవుట్ఫిట్ అంటే. సో అలా ఫుల్ గేరా రావాలి కాబట్టి 7 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దుపట్టాకి అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఎంబ్రాయిడరీ బార్డర్ లాగా యూస్ చేసేదేమో 4 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా దుపట్టా కోసమేమో ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా బూటీ వచ్చి మిర్రర్స్ వచ్చాయన్నమాట. సో అలాంటివి తీసుకున్నాను. సో ఇదైతే దాండియాకి ఆ లుక్, ఆ వైబ్రెంట్ లుక్ వస్తుంది కాబట్టి. ఫ్యాబ్రిక్ అన్నీ అయితే నేను అనుకున్నట్టు దొరికాయి. కాకపోతే ఒక టెన్షన్ అనమాట చిన్నగా, అసలు అవుట్పుట్ ఎలా వస్తుంది
అనేసి చూడాలి ఇంకా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు డైయింగ్కి వెళ్దాము. డైయింగ్ కోసం ఇక్కడ నూర్ నగర్కి వచ్చాను, మణికంఠ ఫ్యాన్సీ డైయింగ్కి. ఇక్కడ బోర్డు కూడా ఉంది, బోర్డు పైన నెంబర్ కూడా ఉంది. సో ఆ రోజు వర్షం పడుతుండే, మా కష్టాలు మామూలుగా ఉండవు. సో చూడడానికి ఓన్లీ 1 minute రీల్ ఒక ప్రిట్టి అవుట్ఫిట్ లా కనిపిస్తుంది, కానీ బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటుంది గైస్. అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా మంది అనుకుంటారు సో యూట్యూబర్ లైక్ వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ అని. బట్ ఎవరి షూలో ఉండే బాధలు వాళ్ళ షూలోనే ఉంటాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి అంటారు కదా. అలా ఇవన్నీ చేయాలి అంటే చాలా పేషెన్సే కావాలి, ఏదో ఈజీగా అయిపోయే థింగ్స్ అయితే కాదు. సో ఇక్కడ డైయింగ్ కూడా చూపిస్తున్నాను మీకు దగ్గరుండి. సో నాకైతే కొంచెం డార్క్ కలర్ కావాలన్నమాట, వైన్ కలర్లో కొంచెం డార్క్ కలర్. సో అది లైక్ 50% 30% అట్లా మిక్స్ చేస్తున్నారు. నేను కూడా ఎప్పుడు డైయింగ్ ఇట్లా డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు. సో నాకు పర్టికులర్గా కలర్ అయితే మ్యాచింగ్ ఉండాలి, నేను అనుకున్న కలర్ కావాలి అనేసి దగ్గరుండి మరి డై చేయించుకున్నాను. అండ్ మీకు కూడా వీడియో చూపిద్దాము అనేసి డైయింగ్ అంత ప్రాసెస్ ఎలా ఉంటుందని. నాకైతే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంతటితో అయిపోలేదన్నమాట, ఇంకా ఉంది. ఇప్పుడు లేస్ కోసం వచ్చామన్నమాట. దాని నెక్స్ట్ డే నూర్ నగర్లో A1 ట్రేడర్స్ లేస్ స్టోర్ అనమాట. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను స్టోర్ అడ్రస్ చూడండి. ఎందుకంటే నూర్ నగర్లోనే నాకు వీళ్ళ స్టోర్లో దొరికినంత లేస్ కలెక్షన్ ఎక్కడ దొరకదు. సో ఎప్పుడైనా నాకు కావాలనుకుంటే ఇక్కడికే వెళ్తాను, అక్కడ నియర్ బై అన్ని ఫ్యాబ్రిక్స్ దొరికేస్తాయి. సో లేస్ కోసం అయితే వీళ్ళ స్టోర్కి వెళ్తాను. చాలా నెంబర్ ఆఫ్ లేసెస్ ఉంటాయి. అసలు మగ్గం లేస్ కానీ నార్మల్ సింపుల్ లేస్ నుంచి థ్రెడ్ లేస్ నుంచి హై అండ్ ప్రీమియం లేస్ వరకు మనకు ప్రతిదీ దొరికేస్తుంది. అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి. ఆల్వేస్ ఫస్ట్ రాగానే సో ఇది మ్యాచింగ్ అది మ్యాచింగ్ అని చెప్పకుండా డైరెక్ట్ పిక్చర్ చూపిస్తానమాట, నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో అది అని. సో వాళ్ళకు కూడా అర్థమైపోతే వాళ్ళు మనకి చూపించడానికి కూడా ఈజీ అవుతుంది వర్క్. నేను ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నానంటే ఐ కీప్ ఆల్ మై ఎఫర్ట్స్ అనమాట. ఎందుకంటే నేను ఒక అవుట్ఫిట్ క్రియేట్ చేస్తున్నా అంటే అది చాలా మంది రీక్రియేట్ చేయాలి, తీసుకోవాలి. వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్, వాళ్ళ బర్త్డేస్కి కానీ, వాళ్ళ సంగీత్ కానీ, వాళ్ళ రిసెప్షన్ ఈవెంట్స్కి కానీ ఏదైనా సరే వాళ్ళు కూడా రీక్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్కి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్ వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటారంటే దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. సో అందుకే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక అవుట్ఫిట్ని క్రియేట్ చేసుకుంటాను. ఇంకా చాలా పర్టికులర్గా అసలు ఒక లేస్ ఎలా వస్తుంది, అసలు ఓవరాల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది, అవన్నీ బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకోవాలి. ఏదో బ్లైండ్గా వెళ్ళిపోను అనమాట, దీనికి ఈ లేస్ సెట్ అయిపోతుందిలే, ఇది అయిపోతుందిలే అన్నట్టు. ఎందుకంటే పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ లేస్, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ మ్యాటర్స్ గైస్. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ మనం ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటామో అప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ క్రేజీ వస్తుంది. సో ఇక్కడ ఈ లేస్ చూస్తున్నారు కదా, సో నాకు ఇలా ఎడ్జ్కి ఇలా కావాలి అని అప్పుడే డిసైడ్ అయిపోయాను. నాకైతే మెయిన్గా అవుట్ఫిట్ కలర్ అయితే మస్తు నచ్చింది. చాలా డేస్ అవుతుంది అనుకుంటా ఇలాంటి కలర్ నేను వేసుకొని కూడా. సో అందుకే ఐఎమ్ ఎక్సైటెడ్, చాలా చాలా ఎక్సైటెడ్గా ఉండే అసలు వేసుకుంటే ఎలా ఉంటుంది, స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. నేను లాస్ట్ ఇయర్ దాండియా అవుట్ఫిట్స్కి కూడా వీళ్ళ స్టోర్లోనే లేస్ తీసుకున్నాను. సో అది కూడా చాలా హిట్ అయిన ఉండే. అంటే కావాల్సిన లేస్ మొత్తం మనకు దొరికేస్తాయి. టాజిల్స్ కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టాజిల్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ టాజిల్స్ ఉన్నాయి. ఇంకా మగ్గం లేస్ కూడా చాలా బాగుంటాయి. అంటే చాలా మంది బొటిక్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు, తక్కువ ప్రైస్లో దొరికేస్తాయి అండ్ మనకి కావాల్సిన కలెక్షన్ కూడా దొరికేస్తుంది అని. వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ టాజిల్స్ కూడా చాలా బాగుండే. అండ్ ఒక శారీ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక లేస్ కనిపించాక చూడాలి. అది లైక్ దివాళీకి వస్తుండొచ్చు మోస్ట్లీ. అండ్ ఇక్కడైతే నేను బీసీకి వచ్చేసాను. స్పెషల్లీ నాకు ఇలాంటి పర్టికులర్ అవుట్ఫిట్స్, ఇలా దాండియా అవుట్ఫిట్ కానీ, నా బర్త్డే డ్రెస్ కానీ, వీళ్ళ చేతిలో నా డిజైన్స్ ఇంకా ఐడియాస్ పెడితే ఆ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్లోకి పోతుంది అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. లాస్ట్ 2 years కూడా దాండియా అవుట్ఫిట్స్ వీళ్ళే స్టిచ్ చేశారు. ఇంకా నా బర్త్డే అవుట్ఫిట్స్ చాలా మంది నేను రిఫర్ చేశాక చాలా మంది వెళ్ళారు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది DM చేశారు, వాళ్ళ అవుట్ఫిట్ వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసి సో మేము కూడా ఇక్కడే ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, మేము కూడా ఇక్కడే స్టిచ్ చేయించుకున్నాము అనేసి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది లైక్ నన్ను నమ్మి వెళ్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ స్పెషల్ డేస్కి నేను చూపించిన అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నందుకు. సో ఇక్కడైతే నా ఐడియాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బార్డర్ మొత్తం ఇలా కట్ చేసి రావాలి అని చెప్పేసి. సో మెయిన్గా మనం ఎంత ఫ్యాబ్రిక్ సోర్స్ చేసినా సరే, ఎంత డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే, స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే ఓవరాల్ అవుట్పుట్ అయితే అస్సలు బాగుండదు అనమాట. నా రిఫరెన్స్ ఐడియాస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మెయిన్ ఇంపార్టెంట్. నాకు ఎలా కావాలి అనుకునేది నా మైండ్లో ఉన్నదంతా క్లియర్గా చెప్పాలి. లేదు అంటే వాళ్ళకి సగం అర్థమయ్యి మన దగ్గర సగం ఉండి సో ప్రాపర్ అవుట్పుట్ రాదనమాట. సో టైం తీసుకున్నా సరే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళ ఐడియాస్ కూడా యాడ్ చేసి ఓవరాల్గా అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇంక ఇక్కడ నేను తీసుకొచ్చిన లేస్ కూడా ఎక్కడ స్టిచ్ చేయాలి ఏంటి, అసలు లేస్ ఎందుకు తీసుకొచ్చాను అండ్
అండ్ మెయిన్గా బార్డర్ ఉంది కదా, బార్డర్ అసలు ఎలా పెట్టాలి నా ఐడియా అనేది. సో బార్డర్ ఓన్లీ ఎడ్జ్లోకి, సో దట్ గేరా మనం ఇట్లా ట్రిల్ అవుతూ ఉంటే మంచిగా కనిపిస్తుంది. మెయిన్గా దాండియా డ్రెస్ కానీ ఇలాంటి ఫోటోషూట్స్కి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీది ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవుట్ఫిట్లో ఇట్లా ట్రెడిషనల్గా ఫొటోస్ దిగాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈ బార్డర్ ఎంత లెంత్ వరకు వస్తుంది అనేసి చెక్ చేసుకుంటున్నాము. ఈవెన్ ఇఫ్ బార్డర్ మనకి సరిపోకపోతే ఇంకో ఆప్షన్ చూసుకోవచ్చు అనేసి. సో ఈ ఎగ్జాక్ట్ లెంత్ వరకు బార్డర్ వస్తుంది, అంటే నీ ఎబో వరకు ఇట్లా బార్డర్ వస్తుంది అనేసి డిసైడ్ అయ్యాము. సో ఫైనల్గా అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాను ఈ అవుట్ఫిట్ పైనకి. సో ప్రతిసారి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి అంటుంటారు కాబట్టి ట్రై చేయాలనిపించింది. అవుట్పుట్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ గైస్. నాకు చాలా 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 నచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే. ఇంకా నేను బ్యాక్ టు నార్మల్ వెయిట్ అవ్వడానికి 4 kgs లెఫ్ట్ ఉంది. బట్ స్టిల్ ఈ డ్రెస్లో ఎంత ప్రిట్టిగా కనిపించానో నేను చాలా నచ్చేసాను. చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ బీయింగ్ ఏ మామ్ తర్వాత లైక్ మనకి మన బాడీ నచ్చాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అలా నాకు చాలా బాగా నచ్చింది. అవుట్ఫిట్ వేసుకున్నాక వావ్ దిస్ ఇస్ ది వన్ అనిపించింది. అంత బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ దిస్ డ్రెస్ నాకు చాలా నచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా అండ్ నెక్ సెట్ కూడా అంత మ్యాచింగ్ వేసుకున్నాను. ప్రతిసారి దాండియా అనగానే ఆక్సిడైజ్ జ్యువెలరీ వేసుకుంటాను కదా. సో దిస్ టైమ్ సంథింగ్ లైక్ దిస్ వేసుకోవాలి అని ముందే ప్లాన్ వేసుకున్నాను అనమాట. సో అందుకే పర్ఫెక్ట్గా జ్యువెలరీ కూడా అంతే అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నాకు ఈ అవుట్ఫిట్ అనేది ఓన్లీ దాండియా అనేదే ఫిక్స్ చేయాలని లేకుండే. సో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది నేను ఇలాంటి ఒక అవుట్ఫిట్ క్రియేట్ చేస్తే. సో మీరు కూడా సంగీత్ ఈవెంట్కి కానీ మెహందీ కానీ ఇలా మీకు కావాల్సిన స్పెషల్ ఈవెంట్స్కి కూడా వేసుకునేలాగా ఉండాలి, అలా క్రియేట్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చేశాను. ఇంకా ఈ అవుట్ఫిట్కి అయితే ఎక్కడ మగ్గం యూజ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్కి యాప్లిక్ వర్క్ చేశారు. సో కింద బార్డర్కి ఏదైతే ఉందో అది అందులో తీసుకొని యాప్లిక్ వర్క్ చేశారు. అండ్ హ్యాండ్స్కి కూడా మంచిగా ఆర్చ్ యాప్లిక్ వర్క్ చేశారు. ఇన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఎంత బాగా అనిపించిందో, మిర్రర్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. బాడీ పార్ట్ పైన మనకి మిర్రర్ బూటీస్ వచ్చాయి కదా, సో అవన్నీ దుపట్టాలో నుంచి తీసుకొని వచ్చి యాప్లిక్ వర్క్ చేశారు. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీకు ఎలా అనిపించింది కామెంట్ అండ్ లెట్ మీ నో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, లవ్ యూ ఆల్.